నుంచినే మొదలు 4:55 నుంచే మొదలు పెట్టాను. రికార్డింగ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు జై రాగరహితుడు పూర్ణుడు పొందేటి సుఖమదే పరమ సుఖము. ఈ సుఖపు రహస్యంబు తెలియను దేవతల తరముగాదు. దేవతల శ్రేష్ఠుడైన ప్రభువైన దేవేంద్ర తరముగాదు. దేవతల శ్రేష్ఠుడైన ప్రభువైన దేవేంద్ర తరముగాదు. పరబ్రహ్మ రసపానము చేసిన పరమామృత పూర్ణుడు నిత్య తృప్తుడు గనుకనే దేవేంద్ర పదవినే రోసినాడు. అటువంటి పరబ్రహ్మమే తానుగా ప్రత్యక్షమైన వాడు. ఇహలోక రాజసుఖము పార్వతీ తుచ్చమని భావించును. సద్గురుని వాక్యమందే జ్ఞానాతీతమును తెలిసి దేవి తనయందు రతి చెందుటే సర్వదా మోక్షమని తెలియవలెను. గురువాక్య నిర్ణయం వే పరిపూర్ణ పరమావధి అయినచో అద్వితీయం వైనదే తానని తెలియకనే తెలియగలడు. ఏది తెలిసిన వెంటనే తెలియుటకు ఏమియూ మిగలలేదు. అట్టిదానిని తెలిసిన మనుజుడు అడవులకు వెళ్ళవలెనా. అభ్యాస యోగంబునా బ్రహ్మము క్షణములో సిద్ధించిన
సకల జన్మల సంచితం తక్షణమే నశించునే పార్వతీ. నామరూపరహితము నిరాకార నిర్వికారం వైనది. నిరామయ కేవలాత్మా అందులో ఆవాహనములు గలవా. అంతటా నిండియున్న సర్వపరిపూర్ణమై చెలువొందిన ద్వయదోషరహితమైన అందులో విడుచుటకు ఏమి గలడు. సర్వులు పూజించెడి అందులో పూజించువారు గలరా. సర్వులు ధ్యానించెడి దానిలో ధ్యానించువారు గలరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరంకు జై. జై గురు. లాస్ట్ నిలిపింది యాభై స్వామి నంబర్ చెప్పండి. ఆ? ఇప్పుడు నిలిపి కదా ఎన్నో లాస్ట్ నంబర్ ఇప్పుడు 182 కాటి చదివిన. స్వామి 182. రైట్. 170 ఎన్నింటి చదవకొచ్చిన అంతేనా? సరే సరే సరే. జై గురు. కానీ కాబట్టి అటు ఉత్తమమైనటువంటి ఊర్ధ్వలోకములు గాని హిరణ్య గర్భ స్థానం నుండి దిగువకున్నటువంటి అనంత విశ్వరూప ప్రయాణం ఏదైతే ఉందో ఆ హిరణ్య గర్భ స్థానం నుండి దిగువకున్నటువంటి అనంత విశ్వరూప ప్రయాణం ఏదైతే ఉందో ఈ అధోలోకములు గాని ఈ సమస్తము కూడా ఆ హిరణ్య గర్భస్థానంను ఆధారం చేసుకొని జరిగే ప్రయాణము వివరించబడతా ఉంది. ఇప్పుడు పరిణామము వివరించబడుతుంది. ఈ పరిణామ స్థితి ఎట్లా కిందికి ప్రయాణం చేసి వచ్చిందో అధోలోకాలకు, భూలోక, భూర్లోక, సురలోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములని కిందికి ఎట్లయితే దిగదారి వచ్చిందో అధోలోకములు గాని ఈ సమస్తము కూడా ఆ హిరణ్య గర్భస్థానము ఆధారం చేసుకొని ఈ జరిగేటువంటి కిందికి జరిగే ప్రయాణము వివరించబడుతుంది. ఇది పరిణామము వివరించబడుతూ ఉంది. కాబట్టి తప్పక సాధకులందరూ కూడా ఈ హిరణ్య గర్భస్థితిని అనుభూతిగా పొందవలసినటువంటి అవసరం ఉంది. తప్పక సాధకులందరూ కూడా ఈ హిరణ్య గర్భస్థితిని అనుభూతిగా పొందవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్థితిని పొందిన వారే బ్రహ్మనిష్ఠులు. వారే తదుపరి ప్రయాణమైనటువంటి పరబ్రహ్మ నిష్ఠ, ఆ తదుపరి జన్మరాహిత్య స్థితిని సాధించగలుగుతారు. ఈ ఎట్లయితే వచ్చినావో ప్రయాణమై నువ్వు మరి తిరిగి ఆ దారిని పట్టుకొని మళ్ళా ఎక్కల పైకి అంటే ఆ హిరణ్య గర్భస్థితిని అనుభూతిగా పొందవలసి ఉంది. ఎట్లా వచ్చినావో అవసరం ఉంది. ఈ స్థితిని పొందిన వారే బ్రహ్మనిష్ఠులు. వారే తదుపరి ప్రయాణమైనటువంటి బ్రహ్మ, ఆ పరబ్రహ్మనిష్టకు ఆ తదుపరి జన్మరాహిత్య స్థితిని నువ్వు తిరిగి ఇక్కడి నుంచి అవ్యక్త స్థితి నుంచి ఆ హిరణ్య గర్భంలో ఉద్భవించి వచ్చావో ఆడికి పోయిన తర్వాత ఆ స్థితిని పొందిన తర్వాత దాన్నే అనేక నామాలతో తెలియపరిచారు మనకు. అదే బ్రహ్మాకార వృత్తి అని, అది తర్వాత సర్వదా ఏకస్థితి పొందేటువంటిది ఏకాత్మస్థితి అని,
ఈ విధంగా మనకు తెలియపరిచారు. నేనే బ్రహ్మనైతిని అనేటువంటి స్థితి, అంతయు నేనే అనేటువంటి స్థితి. కృష్ణ భగవానుడు చెప్పినట్టు అంతయు నేనే ఉన్నాను అనేటువంటి స్థితి, ఆ యొక్క శివజీవైక్య సంధాన స్థితి, స్వస్వ రూపస్థితి. ఈ రకంగా నీవు ఆ స్థితిని పొందిన తర్వాత ఆ తర్వాత జన్మరాహిత్య స్థితిని సాధించగలుగుతారు. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. అగ్ని కట్టెల యందు గూఢముగా వ్యాపించి ఉన్నట్టులా, ఆ అగ్గి కట్టెల యందు గూఢంగా రహస్యంగా వ్యాపించి ఉన్నట్టులా పరమాత్మ అంతటను వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ అంతటను వ్యాపించి ఉన్నాడు. కట్టెలను మదించుట చేత అగ్ని బయలుపడినట్లు ప్రాణాయామాది అభ్యాసముల చేత చిత్తైకాగ్రతను, ఆ చిత్తము ఏకాగ్రతను పొంది అట్టి ఏకాగ్రతా చిత్తముతో, ఆ చింతన ఏకాగ్రతమైనటువంటి అట్టి చింతనతో ధ్యానమును మదనము ఆత్మ సంయమ యోగము ద్వారా పరమాత్మ సాక్షాత్కారం అగును. ఏ విధంగా నీవు అభ్యసించాలా ఇది అంటే, పరమాత్మ అంతటను వ్యాపించి ఉన్నాడు. కట్టెలను మదించుట చేత, కట్టెలు ఒకటి, అది నిన్న విషయం చెప్పారు. ఆ యొక్క అగ్నిగుండము అగ్గిపెట్టితో గీసి అంటీరు యజ్ఞం. ఆ యజ్ఞము కట్టె వరయుట ఏర్పాటు చేసి ఆ కట్టెలను మదించుట చేత అగ్ని బయలుపడినట్లు దీంట్లో అలాగే ప్రయాణము వివరించబడుతుంది, పరిణామము వివరించబడుతుంది. అలా జరిగేటువంటి ప్రయాణము వివరించబడుతుంది, పరిణామం వివరించబడుతుంది. కాబట్టి తప్పక సాధకులందరూ కూడా అగ్ని కట్టెల యందు గూఢముగా వ్యాపించి ఉన్నట్లుగా పరమాత్మ అంతటను వ్యాపించి ఉన్నాడు. ఎట్లా కట్టెలను మదించుట చేత అగ్ని బయలుపడినట్లు ప్రాణాయామాది అభ్యాసముల చేత, వ్యాన ప్రాణ అపాన ఉదాన సమానమైనటువంటి ఇవి ఉన్నాయి కదా, ఇవి కాదు. ప్రాణాయామాది అంటే యమ నియమ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి, ఇట్లా ప్రాణాయామాది అభ్యాసముల చేత చిత్త ఏకాగ్రతను పొంది అట్టి ఏకాగ్రతా చిత్తముతో ధ్యానమును మదనము చేసి, ఆ ధ్యానం అనేటువంటి మదనము ఆత్మ సంయమ యోగము ద్వారా పరమాత్మ సాక్షాత్కారం అగును. దీనికి విశేష వ్యాఖ్య చెప్తున్నారు. ఎట్లా పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి, ఎట్లా పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే, ఎలా అయితే అరణిని మదనము చేస్తున్నారో, ఆ అగ్నిగుండములో ఆ అరణిని మదనం చేస్తే ఎట్లయితే అగ్ని వస్తా ఉందో, ఎట్లయితే మదనం చేస్తున్నారో, ఆ అరణి మదనాన్ని ఆధారముగా చేసుకొని ఆ అగ్నిని ఎలా అయితే మనము పొందుతున్నామో ఆ అగ్నిగుండంలో, అట్లాగే ఆ విధంగానే ప్రాణాయామాది అభ్యాసముల చేత చిత్త ఏకాగ్రతను పొంది, ఆ చిత్తము ఏకాగ్రతను పొంది అంటే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన
ధారణ, సమాధులనేటువంటి జ్ఞాన అష్టాంగ యోగ విధిని ఆశ్రయించి, ఈ అష్టాంగ యోగ విధిని ఆశ్రయించి తన లోపల ఉన్నటువంటి పరమాత్మను ఏకాగ్ర చిత్తముతో, తన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను ఏకాగ్ర చిత్తముతో నిరంతర ధ్యానశీలి అయినటువంటి మదనముతో ఆ ధ్యానం అనేటువంటి మదనాన్ని చేయాలి. శివరామ దీక్షితులు వచ్చింది అది సూర్ణికములో. అవునవును, సూర్యనిగములో వచ్చేది. ఇట్లా ధ్యానము అంటే ఈనాడు అందరూ కూడా విశ్రాంతికి స్థానముగా, నిద్రపోవడానికి స్థానముగా, చిత్త ఉపశాంతికి స్థానముగా భావించేటటువంటి కాలం వచ్చేసిందనమాట ఈ కలియుగంలో. ధ్యానం అంటే ఓ విశ్రాంతి తీసుకునేదానికి, నిద్రపోయేదానికి, ఆ చిత్తము ఉపశాంతికి స్థానముగా భావించేటటువంటి కాలం వచ్చేసింది ఈ కలియుగంలో. మామూలుగా మీరు నిద్రపోయేది 6 గంటలు, నిద్రపోయే బదులు మామూలుగా మీరు నిద్రపోయేది 6 గంటలు, ఆ 6 గంటలు నిద్రపోయే బదులు ధ్యానము 1 గంట చేయండి, సరిపోతుంది. ధ్యానము 1 గంట చేయండి అనేటటువంటి భౌతిక స్థాయికి పడిపోయినటువంటి యుగములో మీరు 6 గంటలు నిద్రపోతా అంటారు. ఈ కలియుగంలో చెప్పేటువంటి సలహా ఇది అని అంటున్నాడు. ఏమని సలహా ఇస్తారు? మీరు 6 గంటలు నిద్రపోయే బదులు ధ్యానం 1 గంట చేయండి, సరిపోతుంది అనేటటువంటి బౌద్ధిక స్థాయికి పడిపోయినటువంటి యుగములో ఇప్పుడు మనము నడుస్తూ ఉన్నాం. కానీ నిజానికి ఈ ధ్యానం అనేది అరణి వంటి మదనం వంటిది. ఆ అగ్ని కల్పింపబడేటువంటి ఆ అరణి వంటిది, మదనం వంటిది. జీవాత్మ పరమాత్మల మధ్య జరిగేటటువంటి ఒక వారధి లాంటిది. కట్టెకు జరుగుతుంది కదా అరణి. అట్లా ఈ జీవాత్మ పరమాత్మల మధ్య జరిగేటటువంటి ఒక వారధి లాంటిది. కాబట్టి ధ్యానం అనేటటువంటి మదనము ద్వారా పరమాత్మ సాక్షాత్కారాన్ని ముందుగా, ఈ హిరణ్య గర్భస్థితి యొక్క సాక్షాత్కారాన్ని మానవుడు సాధించాలి. బ్రహ్మ సాక్షాత్కార అనుభవాన్ని సంపాదించాలి. కాబట్టి ధ్యానం అంటే నిద్రపోయేదో, విశ్రాంతి తీసుకునేదో, ఉపరమించేదో కాదు. అది శరీర స్థానము నుంచి మనసు అనేటటువంటి స్థానము మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. శరీర స్థానం నుంచి మనసు అనేటువంటి స్థానం మధ్యలో జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఇది నీ లోపల జ్ఞాత అనేటువంటి సాక్షి, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ స్థితిని పొందే విధానము ఏదైతే ఉందో, ఇది నీ లోపల జ్ఞాత అనే సాక్షి, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ స్థితిని పొందే విధానం ఏదైతే ఉందో దానికే ధ్యానము అని, తారకము అని పేరు. దానికే తరణమని పేరు. కాబట్టి మదనం చేయాలి. ఎవరైతే ఈ మదనాన్ని చేస్తారో, ఆ మదనము, ఆ మానసిక ఆశ్రయము ద్వారా సద్గురు కృపను పొందుతారో వారు మాత్రమే ఈ జ్ఞాత, కూటస్థుడు, అభేదం, పరమాత్మ, ప్రత్యేగాత్మలు, అభిన్నులు అనేటటువంటి సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారు. ఆ సద్గురు కృప వల్ల ఈ జ్ఞాత, కూటస్థుడు, అభేదం, భేదము లేకోకుండా ఏకస్థితిగా ఉన్నాయి. చూసేది, చూడబడేది రెండు ఒకటే.
పరమాత్మ ప్రత్యేగాత్మలు అభిన్నులు. ప్రత్యేగాత్మ జీవ ఈ పిండాండాన్ని నడిపేటువంటి వారు, పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని నడిపేటువంటి వారు. వీరు భిన్నులు కాదు, అభిన్నులు, ఒకటే అనేటటువంటి సాక్షాత్కార జ్ఞానాన్ని అప్పుడు పొందుతారు. వ్యాఖ్య: ప్రాణరూప హిరణ్య గర్భుడును అగ్నిరూప విరాట్టును పరబ్రహ్మమే అని చెప్పగా, అగ్ని రూపంలో ఉన్నటువంటి విరాట్టును, ప్రాణరూపంలో ఉన్నటువంటి హిరణ్య గర్భుడును, అవ్యక్తంబున మహత్తున మదహంకారం ఇవన్నీ ఏర్పడతా వచ్చాయి కదా. అట్లనే 4 తనువులు కింద నుంచి పైకి మనకు తెలియపరిచే విధంగా ఉంది. విరాట్టు, హిరణ్య గర్భ, అవ్యాకృత, మూల ప్రకృతి. ఇట్లా హిరణ్య గర్భుడును అగ్నిరూప విరాట్టును పరబ్రహ్మమే అని చెప్పగా, అప్పుడు నచికేతుడు, ఓ యమధర్మరాజా, హిరణ్య గర్భ రూపము చేతను విరాట్ రూపము చేతను ఆ పరబ్రహ్మమును ఎలా ఉపదేశించదవు? సాక్షాత్ పరబ్రహ్మమునే నాకు ఉపదేశింపుము అనేను. వీళ్ళను మధ్యలో తీసుకొచ్చి పెడుతున్నావు, నాకు సాక్షాత్ పరబ్రహ్మాన్ని ఉపదేశించు యమధర్మరాజా. మళ్ళా మధ్యలో ఈ హిరణ్య గర్భ రూపం చేతను విరాట్ రూపం చేతను ఆ పరబ్రహ్మమును ఎలా ఉపదేశించదవు అని ప్రశ్నించాడు. పరిపూర్ణాన్ని బోధించు అంటూ ఉండాలి. సాక్షాత్ పరబ్రహ్మము అంటే పరిపూర్ణమేం కాదు. మళ్ళీ విశేష వ్యాఖ్య: అందుకని నచికేతుడు ఏమని అడుగుతున్నాడు యమధర్మరాజుని? యమధర్మరాజుని క్రింది స్థితి పై స్థితి రెండెందుకు చెప్తున్నావు? నాకు కింద కర్ర పైన కర్ర పెట్టి చేసినట్టు ఈ క్రింది స్థితి పై స్థితి రెండెందుకు చెప్తున్నావు? నాకు విరూఢ స్థితి అవసరం లేదు, ఆ విరాట్ రూప స్థితి నాకు అవసరం లేదు. అంటే అర్థం ఏమిటి అంటే, నచికేతుడు అప్పటికే బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు, తానై ఉన్నాడు అప్పటికే. కాబట్టి సరాసరి పరమాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుతున్నాడు. సరాసరి ఆ పరమాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుతా అన్నాడు. పరమాత్మ స్థితిని తెలుసుకోగోరి ఆయనేమి తన మదిలో ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోగోరి సరాసరి పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుతా ఉన్నాడు. అప్పుడు తనకు సాధ్యమైపోయినటువంటి దాన్ని మరలా చెప్పటం ఎందుకు? తనకు తెలిసిన దాన్ని మళ్ళా ఎందుకు స్వామి చెప్తావు? పని కల్పించుకొని, నాకు తెలియబడింది, తనకు సాధ్యమైన పని మళ్ళా ఎందుకు నేర్పిల్లా? నాకు తెలుసు పని, నేను చేయగలుగుతాను, నాకు తెలియని పని ఒకటి ఉంది, అది నేర్పించు అన్నట్టు నాకు అయిపోయినటువంటి దాన్ని మరలా చెప్పడం ఎందుకు? బ్రహ్మగారు ఏమి చేశారట? విరుడ్ రూపాన్ని ప్రతిపాదిస్తూ ఆ విరుడ్ రూపానికి లక్ష్యముగా పరమాత్మ స్థితిని పరబ్రహ్మ స్థితిని చెప్పారు. కాబట్టి నాకా విరుడ్ రూప స్థితి అవసరం లేదు. ఎందుకని? నేను అయ్యే ఉన్నాను గనుక. నేను తుర్యానిష్టలో ఉండబట్టే యమధర్మరాజును దర్శించగలిగేటటువంటి సమర్థనీయుడనై వచ్చాను. నేను అయ్యే ఉన్నాను. నేను ఎట్లున్నాను? తుర్యనిష్ట, జాగ్రత్త అవస్థ లేదు నాకు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు.
నిత్యము తురియ నిష్టలో ఉండే తురియావస్థ స్థితిలో తురియ నిష్టలో ఉండబట్టే యమధర్మరాజును దర్శించేటువంటి కలిగేటటువంటి సమర్థనీయున్నై వచ్చాను నేను. కాబట్టి తనకున్నటువంటి మహాకారణ స్థితిని, మహర్షిత్వ స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మజ్ఞాన స్థితి. ఆ బ్రహ్మజ్ఞాన స్థితి గురించి తనకు కర్తలామలకముగా తెలుసు కాబట్టి పొందవలసినటువంటి లక్ష్యార్థము గురించే ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. కర్తలామలకం నా చేయి నాకేమి చూపించాల్సిన పనిలే. నేను చేయిని ఎంత సులభంగా చూడగలుగుతున్నానో అంత సులభంగా నాకు తెలిసే ఉంది. కాబట్టి వాచ్యార్థముగా నాకు విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్ములు ఈ పిండాండ తనువులు, విరాట్టు హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు, అందులో ఈ విరుడ్ రూప విశేషం అంతా కూడా నాకు తెలుసు, నాకు తెలిసిందే. బ్రహ్మాండ తనువులు 4, పిండాండ తనువులు 4, ఈ 8 గడు విరాట్ రూప విశేషమంతా కూడా నాకు తెలుసు. హిరణ్య గర్భం నుంచి ఒకేసారి అనుభూతి చెంది వచ్చినటువంటివి ఇవి నాకు తెలుసు. కాబట్టి నేను తెలుసుకోగోరుతున్నది ఏమిటంటే, కాబట్టి నేను తెలుసుకుంటా ఉండేది, నేను అడుగుతా ఉండేది ఏమిటి, నేను ఏది తెలుసుకోవాలంటే పరబ్రహ్మ సాక్షాత్కారమైనట్టి పరమాత్మ స్థితిని గురించి నాకు ఉపదేశించండి అని వినయముగా యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు. పరబ్రహ్మ సాక్షాత్కారమైనట్టి పరమాత్మ స్థితిని గురించి నాకు ఉపదేశించండి అని వినయముగా యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు. దానికి వ్యాఖ్య, అంతటా యమధర్మరాజు తర్వాత యమధర్మరాజు, ఓ నచికేత, ఆ పరబ్రహ్మము మనోవాక్కులకు అతీతంగా ఉంది. ఆ పరబ్రహ్మము మనసుకు వాక్కుకు అతీతంగా ఉంది. వాక్యాతీతమది, ఊహాతీతము, రూపాతీతము. రూపము గుణము గల వాణిని శబ్దము బోధించగలుగుతున్నది. రూపము గుణము కలిగినటువంటి వాణిని శబ్దం బోధిస్తా ఉంది. రూపరహితమైనట్టి గుణరహితమైనటువంటి పరబ్రహ్మమును బోధించుటకు శబ్దము సమర్థము కాదు. నేను శబ్దంతో ఉచ్చరించి చెప్పేదానికి వీలు కాదు. అది ఊహాతీతము, మనస్సుకు వాక్కుకు అందనటువంటి విషయం. అది మనస్సు వాక్కుకు అతీతంగా ఉంది. అది ఒకవేళ ఒక రూపము ఉంటేనా ఇదో ఈ విధంగా ఉంది తప్ప దీని మాదిరి ఉంటుంది, ఇట్లుంటుంది అని చెప్పచ్చు. రూపరహితము, గుణరహితము, దానికి గుణం ఉంది, ఈ గుణంగా ఉంది, ఈ గుణం కలిగి ఉంటుంది అని కూడా చెప్పచ్చు. మనం ఒక వస్తువును చెప్పి చూపించాలన్నప్పుడు ఇంకొక వస్తువును ఉదాహరణ చూపించి చెప్పచ్చు. కానీ ఇది రూపరహితమైనటువంటిది, గుణరహితమైనటువంటిది. కాబట్టి పరబ్రహ్మమును బోధించుటకు శబ్దము సమర్థము కాదు. నేను శబ్దంతో చెప్పేదానికి వీలు కాదు. అందుచే విశేషములతో కూడిన హిరణ్యగర్భ విరాట్రాది రూపముల ద్వారా నిర్గుణ పరబ్రహ్మమును యొక్క వాస్తవ రూపమును నీవు తెలుసుకొను మనను. కాబట్టి ఒక ఆధారం ఏమి చూపించి చెప్పాలంటే, విశేషములతో కూడినటువంటి హిరణ్యగర్భ విరాట్రాది రూపముల ద్వారా వాళ్ళు ఆది పురుషులై ఉన్నారు. వారి ద్వారా నిర్గుణ పరబ్రహ్మం యొక్క వాస్తవ రూపమును నీవు తెలుసుకో.
ఆ నిర్గుణ పరబ్రహ్మం యొక్క వాస్తవ రూపాన్ని నీవు ఈ విధంగా అయితే తెలుసుకోమనను. దీనికి విశేష వ్యాఖ్య ఏమి అంటే, నచికేత విశేషంగా చెప్తున్నాడు మరి, నచికేత నీవు తెలుసుకోవాలి అనుకుంటే మనోవాగాతీతమైనటువంటి పరమాత్మను పరబ్రహ్మమును మనస్సు ద్వారా వాక్కు ద్వారా తెలుసుకోవటం సాధ్యమయ్యే పని కాదు. నువ్వు తెలుసుకోవాలంటే మనస్సుతోనూ వాక్కుతోనూ ఆ పరమాత్మను ఆ పరబ్రహ్మమును నువ్వు తెలుసుకోవటానికి సాధ్యం కాదు, సాధ్యమయ్యే పనే కాదు. కారణం ఏమంటే ఈ మనస్సు వాక్కు శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తాయి. ఆ శబ్దాతీతమైనటువంటి దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి వీటికి లేదు. కాబట్టి శబ్దాతీతమైనటువంటి పరబ్రహ్మము ఆ పరమాత్మ నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనే పద్ధతిగా ఎవరైతే వాంగ్మే మనః ప్రతిష్ఠతః వాక్కును తీసుకెళ్ళి మనసును తీసుకెళ్ళి బుద్ధి యందు, బుద్ధిని మహత్తత్వమునందు, మహత్తత్వమును అవ్యక్తమునందు, అవ్యక్తమును తుదకు ప్రత్యాగాత్మయందు అన్నిటినీ సమ్మయింపజేసేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో ఆ రకమైనటువంటి సాధనాక్రమం సాధించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంయమన విద్య చేత, ఆ సంయమన యమ నియమ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి ఆ సంయమన విద్య చేత, ఆ ఆది యజ్ఞము చేత, ఆ మొట్టమొదట ఆది అంటే మొట్టమొదటైనట్టు ఆ యజ్ఞము చేత, ఆ ఆంతరిక యజ్ఞము చేత, జ్ఞాన యజ్ఞము చేత ఆ రకమైనటువంటి నిర్ణయానుభూతిని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మౌనం అనేటటువంటి ఆశ్రయము ద్వారా, శబ్దాతీతమైనటువంటి పద్ధతి ద్వారా ఈ పరబ్రహ్మమును తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది దారి అని చెప్తున్నాడు. బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపముగా శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి. నీకు బోధించి చెప్పాలంటే శబ్దరీత్యా ఒక మెట్టు దిగి రావాల, ఓ మెట్టు దిగి వచ్చి వాగ్రూపకంగా శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినప్పుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందికి దిగిపోయి విరుడ్ రూపముగా హిరణ్య గర్భస్థితి నుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. కాబట్టి హిరణ్య గర్భస్థితి దాటిన తర్వాత బోధించడానికి అవకాశం ఉండదు. ఇంకా పూర్ణస్థితిని పొందిన తర్వాత చెప్పేదానికి లేడు గురువు, వినేదానికి లేడు శిష్యుడు. ఇంకా ఆ హిరణ్య గర్భస్థితిని దాటిన తర్వాత బోధించడానికి అవకాశం ఉండదు. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు అడంగా. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడా, ఎవరన్నా బోధిస్తా ఉన్నారు, నా గురువు నాకు చూపించినాడు, నేను చూసినాను, నాకు వినిపించినాడు, నేను విన్నాను అనేటువంటి విషయంగా ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడా అది వాచ్యార్థం చెప్పటమే గాని, అది వాచ్యార్థంగా చెప్తా ఉన్నటువంటి బోధే గాని లక్ష్యార్థము తెలియజెప్పటము కాదు. లక్ష్యార్థమును మౌన వ్యాఖ్య ద్వారానే, ఆ లక్ష్యార్థాన్ని మౌన వ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి
ఆ అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తా ఉన్నారు. కారణం ఏమిటి అంటే దానికి 2 లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, దానికి రూపము లేదు. గుణరహితమైనటువంటిది, గుణము లేదు. ఈ 2 లక్షణాలు దానికి ఉన్నాయి. రూప గుణములు లేనటువంటిది అది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించడానికి, అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని బోధించడానికి శబ్దము సమర్థము కాదు. నువ్వు శబ్దంతో చెప్పాలా అంటే అది వాచ్యార్థమే, అది లక్ష్యార్థ స్థితిలోకి రాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైనటువంటి పంచీకరించినటువంటి దానిని బోధించగలుగుతుందే గాని, అదే ఆకాశాదిక భూతానీకాత్మకముకు చేరుక ఈ జగమయ్యన్, దీనికి రాకడ ప్రోకడ దేనిందుందో అది దాన్ని చెప్పేదానికి కాదు, ఇదంతా చెప్పచ్చు. ఆకాశము చేత, ఆ ఆకాశభూతకమైనటువంటి శబ్దం చేత ఏర్పడిందే గుణం ఒకటి, శబ్దగుణము. ఆ శబ్దము పంచభూతాత్మకమైనటువంటి ఈ పంచీకరించబడినటువంటి దానిని అయితే బోధించచ్చు. 96 తత్వాల విచారణ కూడా విచారించి చెప్పవచ్చు. దాన్ని బోధించగలిగేతుందే గాని దానికి విలక్షణమైనటువంటి అపంచీకృతమ భాగమైనటువంటి పరబ్రహ్మమును బోధించడానికి వీలు కాదు. అది మౌన వ్యాఖ్యాన లక్ష్యార్థం ఎట్లా సాధించాలంటే మౌన వ్యాఖ్య ద్వారానే సాధించగలగాలి. కాబట్టి ఎట్లా నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనే సూత్రంను అనుసరించి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి. ఈ ప్రణవానికి, ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్థితికి, ఆ ప్రణవాక్షరం ఉంది కదా ఓంకారం, ఆ ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి. అంటే నీవు తప్పక మౌన వ్యాఖ్యను ఆశ్రయించాలి. ఈ మౌన వ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు. మౌన వ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తా ఉన్నాడు నచికేతునికి. అటువంటి నిర్గుణ పరబ్రహ్మం యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి. ఏ గుణము లేనటువంటి పరబ్రహ్మం యొక్క వాస్తవ రూపాన్ని తెలుసుకోవాలి. అంటే తప్పక హిరణ్య గర్భ విరూఢరూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు. అటువంటి ఆ అనుభూతి వస్తే, ఆ నిర్ణయం నీకు కలిగితే, వాటి ద్వారా ఆ సద్గురు కృప వల్ల నీకు ఆ అనుభూతి, ఆ నిర్ణయం కలిగితే నీవు దాన్ని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నాడు. ఈ రకముగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూ ఉన్నారు. యతచ్చోధేతి సూర్యోస్తం యత్ర చ గచ్చతి తం దేవా సర్వే అర్పితాస్తదు నాత్యేతి కచ్చన ఏతద్వైతత్. ఓ నచికేతుడా, తాత్పర్యం చెప్తున్నాడు. ఓ నచికేతుడా, ఏ ప్రాణాత్మ నుండి సూర్యుడు ఉదయించి లయమగుచున్నాడో ఆ ఆదిదైవికములకు ఏ అజ్ఞాది దేవతలు, ఆధ్యాత్మికములకు వాగాదులు ఏ ప్రాణాత్మ యందు ప్రవేశించి ఉన్నవో, ఏ బ్రహ్మమును అంటే ఆ ప్రాణాత్మను, ఏ బ్రహ్మమును ఎవరును అతిక్రమింపలేకున్నారో అట్టి ప్రాణాత్మయే నీవు అడిగిన ఆత్మస్వరూపమని తెలియము.
అట్టి ప్రాణాత్మయే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం అని తెలియము. వ్యాఖ్య: నచికేత, ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడా సమర్థులు కారో, అతన్ని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇదే మనకు కృష్ణదేశకుల వారు అందించినటువంటి కందార్థ భావన. ఆకాశాదిక భూత నీకాత్మకమగుచు ఎరుక ఈ జగమయ్యన్. దీనికి రాకడ పోకడ కలిగినదేదో అదే దైవమని అది రాలేను అక్కడ. ఆకాశాదిక భూత నీకాత్మకమగుచు ఎరుక ఈ జగమయ్యన్. రాకడ పోకడ దీనికి ప్రాకటముగ దేనిలోనో బట్టబయలదిరా. కాదని అంటే ఒట్టి పలికిదిరా అనేటువంటి కందార్థానికి ఇది ఈ భావన. ఎవని అతిక్రమించుటకు దేవతలు కూడా సమర్థులు కారో, అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో అతడను అదే కలదు, అతడ ఏది కలదో ఇచటను అదే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరలా జనన మరణ రూప సంసారము పొందుతున్నారు. దీనికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తూ ఉన్నాడో ఆ స్థానం పేరు బ్రహ్మం. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షి అని, కర్మ సాక్షి అని, ఈ సూర్యుడు ప్రత్యక్ష సాక్షి అని, కర్మ సాక్షి అని, కర్తవ్య సాక్షి అని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలువబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయము హిరణ్మయ కోశ స్థానము కూడా అయి ఉంది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయము హిరణ్మయ కోశ స్థానము కూడా అయి ఉంది. అది కూడా అక్కడే పుట్టింది, దానికి కూడా అదే స్థానమై ఉంది. కాబట్టి అది బ్రహ్మం. అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానములో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, అలా తెలుసుకున్న తర్వాత ఆ హిరణ్మయ స్థానంలో ఎలా అయితే సర్వజీవులు జీవిస్తూ మరలా సృష్టి పునః ప్రాదుర్భవించేటువంటి కాలం పునః సృష్టి జరుగుతూ ఉందో, మరలా సృష్టి పునః ప్రాదుర్భవించేటువంటి కాలం పునః సృష్టి జరుగుతూ ఉందో, అక్కడ సృష్టి యొక్క క్రమ విధానము ఎలా ఉన్నదో ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి భూమి మీద జరిగేటటువంటి సృష్టి కూడా అలానే ఉంది. నువ్వు పిండాండంలో విచారించినా బ్రహ్మాండంలో విచారించినా సమమే. అలా తెలుసుకున్నటువంటి తర్వాత ఆ హిరణ్మయ స్థానంలో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ మరలా సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో పునః సృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమ విధానము ఎలా ఉన్నదో ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి భూమి మీద జరిగేటటువంటి సృష్టి కూడా అలాగే ఉంది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉందో ఇక్కడ కూడా స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడా అదే తీరుగా ఉంది. కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడా అదే గలదు, ఇక్కడ ఏది గలదో అక్కడ కూడా అదే గలదు. అంటే బ్రహ్మాండంలో ఎట్లా ఉందో పిండాండంలో అట్లే ఉంది, పిండాండంలో ఎట్లుందో బ్రహ్మాండంలో అట్లే కలుగుతా ఉంది. రెండు ఒకటే. అనగా ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో
ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్థితి నుంచి చూడటము చేత ఆ పరబ్రహ్మ నిర్ణయం బట్టి, అంటే బ్రహ్మనిష్ఠులై ఆ యొక్క గురిని చూపుతో వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది, ఒకే భావన ఉంది. శివజీవైక సంధానం పొంది ఏకాత్మ స్థితిని పొందినటువంటి వారు, అట్టివారు ఏకాత్మతా భావన ఉంది. ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు. ఈ ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు, భిన్నము లేదు అక్కడ, ఏకగ్రత, ఏకస్థితే అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనేటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత కూటస్థుడు ప్రతిబింబం సమానులు. ఇవి బింబంగా ప్రతిబింబంగా విచారిస్తున్నా కానీ రెండు సమానులు అనేటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. దైవము బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు. దైవము బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ఇట్లా రెండిటి అభేద స్థితిని తెలియబరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి భౌతికముగా స్థూలముగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలముగా ఉన్నప్పటికీ అది సూక్ష్మమై, అతి సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమై ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద రూప గుణ రహితమై, ఆధారభూతమై, సర్వాధిష్టానమై, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఆ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దాన్ని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునేటువంటి పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిగా, ఆ పద్ధతిలో నాహంగా మారేటటువంటి పద్ధతిగానే దీన్ని తెలుసుకోవాలి. అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లయితే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయములో చిక్కుకున్న వాడవైతే, ఈశ్వరుడు వేరే, జీవుడు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లయితే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనేటువంటి ఈ మూడిట్లో చిక్కుకున్న వాడవైతేనా మరలా జనన మరణ రూపభ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రములోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడవాలి, అద్వైత స్థితిని పొందాల. ఈ ద్వైత భ్రాంతిని విడవాలి. కాబట్టి పంచభ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినటువంటి జీవేశ్వరో భిన్న, పంచభ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి జీవేశ్వరో భిన్న అంటే జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తా ఉన్నాడు. తర్వాత యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యో స మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. దీనికి తాత్పర్యము, ఓ నచికేతుడా,
ఇహలోక పరలోకముల యందుండెడి ఆత్మ ఒకటియే గాని వేరు కాదు. ఇహలోకంలో ఉన్నటువంటిది గాని పరలోకంలో ఉన్నటువంటిది గాని ఆత్మ ఒకటే గాని వేరు కాదు. అనగా దేహేంద్రియాదులందు తద్భిన్నముగా ఉన్నట్టి ఆత్మ ఒక్కటియే గాని వేరు కాదు. ఈ దేహంలో ఉండేటువంటి ఆ గోళకాలు ఉన్నాయి. గోళకాలలో పనిచేసేటువంటిది ఇంద్రియ సమూహం, అంత ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియములు, ఆ ఆత్మ ఒకటే. ఆ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా, అన్ని గోళకాలు. కంటిలో ఉండి చూస్తా ఉండేది అదే, చెవిలో ఉండి వింటా ఉండేది అదే, నాలుగులో ఉండి రుచి గ్రహిస్తా ఉండేది అదే, చర్మంలో ఉండి స్పర్శను గ్రహిస్తా ఉండేది అదే, ముక్కులో ఉండి వాసన గ్రహిస్తా ఉండేది అదే. కాబట్టి భిన్నం కాదు అవి. తద్ భిన్నముగా ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే గాని అట్టి ఈ ఆత్మయందు ఎవడు భిన్నత్వమును గాంచుచున్నాడో, ఎవరైతే అట్లా ఈ ఆత్మందు వేరుగా 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 ఉన్నాడని ఎవరైతే భిన్నత్వాన్ని గాంచుతున్నాడో వాడు మృత్యువు నుండి మృత్యువును, అనగా పునః మరణ రూప సంసారను పొందుతా ఉన్నాడు. నీ శరీరం వ్యాఖ్య చెప్తున్నాడు. నీ శరీరమందును నా శరీరమందును అన్య శరీరముల యందును ఏ చైతన్యము సాక్షి రూపముగా ఉందో ఆ చైతన్యమే విరాట్ శరీరమందును సాక్షి రూపముగా ఉంది. నీ శరీరమందును నా శరీరమందును, వినేవారి శరీరమందు చెప్పేవారి శరీరమందుని భావించండి. ఇప్పుడు నీ శరీరమందును నా శరీరమందును అన్య శరీరముల యందును, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య శరీరముల యందును ఏ చైతన్యం అయితే సాక్షి రూపంగా ఉందో ఆ చైతన్యమే విరాట్ శరీరమందును, ఆ చైతన్యమే ఆ విరాట్ పురుషుడైన విరాట్ శరీరమందును కూడా సాక్షి రూపంగా ఉంది. ఇచ్చట వెష్టి స్థూల సూక్ష్మ కారణదేహములందు ఏ ప్రత్యేగాత్మ విశ్వ తైజస ప్రాజ్ఞ రూపంగా ఉందో అతడ సమిష్టి, అది సమిష్టి పరమాత్మ. సమిష్టి స్థూల సూక్ష్మ కారణ దేహములందు ఏ పరమాత్మ ఈ 4 దేహాలు ఉన్నాయి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత రూపముగా ఉన్నదో అదియు ఇది ఒకటే, పరబ్రహ్మమే, భేదం లేదు. అఖండ ఆకాశమునందు భేదం లేనప్పటికీ, ఈ అఖండ ఆకాశం యందు ఎట్లయితే భేదం లేనప్పటికీ ఘటము మఠము మొదలగు ఉపాధుల చేత భేదం పొందినట్లు, ఘటమటాదుల చేత అది ఉపాధుల చేత భేదం పొందినట్లు కల్పించుతున్నట్లుగా ఈ అఖండ చైతన్యము ఉపాధుల మూలముగా భేదం పొందినట్లు కనిపించుతున్నది. వాస్తవమున భేదం లేకపోయినప్పటికీ ఈ లోకమందు అజ్ఞానులు ఆత్మధర్మమును అనాత్మయగు శరీర ధర్మముల యందు చూచి ఆ ఏకస్థితిని భేదము పొందినట్టు కనిపిస్తా ఉంది. కానీ వీళ్లకు ఉపాధుల మూలంగా ఆ అఖండ చైతన్యం, దీనికి మనకు అఖండ చైతన్యాన్ని ఒక కందార్థంలో చూపించాడు. పిండ బ్రహ్మాండంబులు ఈ రెంటిలోన రెండహములు ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు రామా తండ్రి అని. ఆ అఖండ చైతన్యము ఉపాధుల మూలంగా భేదం పొందినట్టు కనిపిస్తున్నది. వాస్తవమున భేదం లేకపోయినప్పటికీ ఈ లోకమందు అజ్ఞానులు ఆత్మధర్మమును అనాత్మయగు శరీర ధర్మములందు చూచి ఈ ఆత్మధర్మాన్నంతా కూడా అనాత్మ అయినటువంటి శరీర ధర్మములందు చూచి ఆత్మను అనేకముగా తలంచుతున్నారు. ఈ ఆత్మను అనేకముగా తలంచుతున్నారు. జీవాత్మని, పరమాత్మని, చైతన్యమని, ఊహ అని ఇట్లా అనేకముగా తలంచుతున్నారు. ఎవరు ఈ విధముగా ఆత్మను అనేకముగా చూస్తున్నారో వారు మృత్యువు నుండి మృత్యువును పొందుతున్నారు.
సర్వభేద రహితమైనటువంటి అద్వితీయ బ్రహ్మమును ఎరిగిన వారు అమృతత్వంను పొందుతా ఉన్నారు. వీళ్ళు జనమరణ ప్రవాహంలో ఇరుక్కుంటున్నారు. సర్వభేద రహితం, ఏ భేదము లేనటువంటి ఆ రహితమైనటువంటి అద్వితీయము, ఆ అద్వితీయత్వాన్ని బ్రహ్మమును ఎరిగినటువంటి వారు అమృతతత్వాన్ని పొందుతున్నారు. తర్వాత విశేష వ్యాఖ్య ఉంది. ఈ విశేష వ్యాఖ్య మొదలు పెట్టుకునే వాళ్ళు వీటికి మంగళం చెప్పుకొని కాలం సరిపోతుంది. రేపు విశేష వ్యాఖ్య చెప్పుకుందాము. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. స్థిరమగుమి పదవిని సుస్థిరముగ సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. పొంగుతూ సిద్ధాంత పూర్ణులయ్యరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠముకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురు మూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యుల సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై.